హలో అండ్ నమస్తే వ్యూవర్స్. ఇప్పటి వరకు అమ్మబడిలో నేర్చుకుందాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాము. మరి ఎవరైతే ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, దయచేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబర్ లిస్ట్ పెరుగుతూ ఉన్నప్పుడే మోటివేషన్ అనిపిస్తుంది. దయచేసి మీ ఫ్రెండ్స్తో, మీ రిలేటివ్స్తో, ఎవరెవరికైతే ఈ ఛానల్ ఎక్స్ప్లెనేషన్ అవసరం ఉంటుంది అని మీరు అనుకుంటున్నారో వారికి తప్పకుండా షేర్ చేసుకోండి. కనీసం ఒక్కరికి ఒక్క ఫ్రెండ్ అన్నా ఉంటారు కదా. మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. ఛానల్ గురించి ఇన్ఫర్మేషన్ మౌత్ త్రూ మీరు ప్రమోట్ చేస్తే ఛానల్ని ఆటోమేటిక్గా దే విల్ ఆల్సో లిసన్, దే విల్ ఆల్సో గెయిన్, రైట్? మనం ఇతరులకు హెల్ప్ఫుల్గానే ఉండాలి కదా. ఓకే, ఫైన్. మరి మీకు ఇప్పటి వరకు అయిన ప్రతి ప్రోజ్ లెసన్ నేను వ్యూస్ కూడా చూసుకుంటా ఉన్నాను. అఫ్కోర్స్ మీకు మీ టీచర్స్ స్కూల్లో ఇచ్చే ఎక్స్ప్లెనేషన్తో ఇది ఎక్స్ట్రా క్లాస్ అన్నమాట మీకు. సో ట్రై టు అండర్స్టాండ్. మీ టీచర్స్ చెప్పేది చాలా ప్రిపేర్ అయి చెప్తారు. మీ టీచర్స్ని మీరు గౌరవించాలి. అంటే టీచర్స్ డే రోజు మాత్రం సెలబ్రేట్ చేస్తే అని కాదు, ఆ క్లాస్లో ఉన్నంత వరకే ఆ టీచర్ అంటే రెస్పెక్ట్ కీపప్ చేసేది కాదు. ఆ క్లాస్ పాస్ అవుట్ అయినాక కూడా ఆ టీచర్ అంటే మీకు గుర్తుండిపోవాలి లైఫ్లో. ఎందుకంటే ఒక్కొక్క లెసన్, ఇది ఆల్రెడీ టీచ్ చేసిన లెసన్స్ అయినా కూడా ఒక్కొక్క లెసన్, ఒక్కొక్క పోయిటరీ వర్క్ ప్రిపేర్ అవుతుంటే కానీ వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తారన్నది మనకి అర్థం కాదు. సో కైండ్లీ రెస్పెక్ట్ ఆల్ యువర్ టీచర్స్ యాజ్ వెల్ యాజ్ ఛానల్ని మీరే ప్రమోట్ చేయండి. సో ఈరోజు పోయిటరీ వర్క్ బై క్యారోలిన్ వెల్స్, హౌ టు టెల్ వైల్డ్ యానిమల్స్. అంటే వైల్డ్ యానిమల్స్కి మనం ఏందో చెప్తామని కాదు. ఈ పోమ్ టైటిల్ వైల్డ్ యానిమల్ వచ్చింది అని మనం ఎలా చెప్పగలము అన్న అర్థం, మీనింగ్ అన్నమాట, రైట్? ఈ పోమ్ రాసిన ఆమె పేరు క్యారోలిన్ వెల్స్. ఆమె ఒక అమెరికన్ పోయట్ అండ్ షార్ట్ స్టోరీ రైటర్. తను చాలా మటుకు హ్యూమరస్ అంటే హాస్యాస్పదమైన స్టోరీస్ కానీ, షార్ట్ స్టోరీస్, చిన్న స్టోరీస్ కానీ, పోయట్రీ వర్క్ కానీ, అంటే పద్యాంశాలు కానీ చేసేదన్నమాట. ఆమె ఎక్కువ శాతం పిల్లల కోసం రాసేది. షీ వాజ్ బోర్న్ ఆన్ June 18th in the year 1862 and she left this earth on March 26th, 1942, right? This is all about her. So tanu first స్టాన్జా వైజ్ ఒక్కొక్క యానిమల్ గురించి చెప్పింది. ఫస్ట్ స్టాన్జాలో షీ ఈస్ టాకింగ్ అబౌట్ ద ఏషియన్ లయన్స్. అంటే ఏషియన్ లయన్ అంటే ఏషియన్ కంట్రీస్లో ఉన్న సింహాల గురించి. అండ్ సెకండ్ స్టాన్జాలో షీ ఈస్ టాకింగ్ అబౌట్ ద బెంగాల్ టైగర్, రైట్? ద రాయల్ బెంగాల్ టైగర్ అంటాం కదా, పులుల గురించి మాట్లాడింది. మరి థర్డ్ స్టాన్జాలో లెపర్డ్, చిరుత పులి గురించి మాట్లాడింది. అలాగే ఫోర్త్ స్టాన్జాకి వస్తే ఎలుగుబంటి గురించి మాట్లాడింది. ఫిఫ్త్ స్టాన్జాలో హైనా అండ్ క్రొకడైల్ గురించి మాట్లాడింది. సిక్స్త్ స్టాన్జాలో కెమెలియన్ అంటే ఊసరవిల్లు తెలుసు కదా, కలర్స్ చేంజ్ చేస్తూ ఉంటుంది. సో వీటి క్యారెక్టరిస్టిక్స్ ఇక్కడ ఆమె స్టడీ చేసింది, ఆమె చెప్పింది. మనము స్టూడెంట్ కమ్యూనిటీ లేకపోతే పిల్లలకి సంబంధించి ఎంత ఇన్ఫర్మేషన్ అవసరమో అంత చెప్పింది. అలాగే కొంచెం నా ఇంట్రెస్ట్ని బట్టి కొంచెం వాటి గురించి ఎక్కువగా నేను తెలుసుకోవాలని ట్రై చేసి నేను మీకు చెప్పగలిగింది ఏంటంటే, మామూలుగా సింహము యొక్క క్వాలిటీ ఏంటంటే, సింహము మనము కింగ్ ఆఫ్ జంగల్ అంటాం కదా, అది ఒక దగ్గర కూర్చుంటుంది అంతే. కూర్చొని అది వేటాడటానికి ఒక దగ్గర కూర్చొని గర్జిస్తుందంట. గర్జిస్తే ఆ లయన్ రోర్కి
ఎక్కడెక్కడో అడవిలో ఉన్న జంతువులన్నీ అటు ఇటు కన్ఫ్యూజన్లో పరిగెట్టి ఆఖరాకొచ్చి దాని కాళ్ళ దగ్గర పడతాయంట. నేను కూడా విన్నాను. సో లయనస్ అంటే ఆడసింహం ఎక్కువగా వేటాడుద్ది. ఆడసింహం ఎక్కువగా వేటాడుద్ది. మరి లాయన్ చూస్తే మనకి లాయన్ కానీ లాయనెస్ కానీ గుంపులుగా తిరుగుతుంటాయి. మీరు గమనించారో లేదో, గుంపులుగా కనబడుతుంటాయి. సో వి సే దట్ ప్రైడ్ ఆఫ్ లాయన్ అంటాం కదా, గ్రూప్ ఆఫ్ లాయన్స్, రైట్? సో ప్రైడ్ అంటే లాయన్ ప్రైడ్ అంటాం కదా, కలెక్టివ్ నౌన్. ఫైన్. నౌ నెక్స్ట్ కమింగ్ టు ద సెకండ్ యానిమల్. రెండో యానిమల్ ఏది తీసుకున్నారు? టైగర్ తీసుకున్నారు. టైగర్ గురించి ప్రీవియస్ పోయట్రీ వర్క్లో నేను చెప్పాను ఆల్రెడీ. అది ఎత్తైన గడ్డి వెనకాల దాంకొని ఆ నీటి వాగు కాడ లేకపోతే నీటి బుగ్గ కాడ వెయిట్ చేస్తుంటుంది. చెట్టు చాటున నిలబడి వెయిట్ చేస్తూ ఉంటుంది. దానికి కావాల్సిన ప్రే అంటే దాని ఫుడ్ సంబంధించిన యానిమల్ ఏదన్నా వచ్చినప్పుడు, నాకు తెలిసి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇది మీకు ఇస్తుంది. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, దానికి మిమిక్రీ చేసే కెపాసిటీ కూడా ఉంటుందంట టైగర్కి. ఇవన్నీ మీకు పోయిటరీలో రాయలేదు, నేను చెప్తున్నాను. సో అది ఆ యానిమల్ ఏదొచ్చిందో దాని బేబీలాగా మిమిక్రీ చేసి కూడా దాన్ని డైవర్ట్ చేస్తుందంట. కొంచెం ఆ యానిమల్ అటు ఇటు వెతికే లోపల ఇది అటాక్ ఇస్తుంది, రైట్? సో అది టైగర్ క్వాలిటీ. లెపర్డ్ క్వాలిటీ ఏంటి అంటే, లెపర్డ్ అంటే ఎలా ఉంటుందో మనకు ఐడియా ఉంది కదా, ఎల్లో చర్మం మీద మిరియాలు, పెప్పర్ అంటున్నారు, బ్లాక్ పెప్పర్, రౌండ్ రౌండ్ స్పాట్స్ ఉంటాయి. అండ్ ఇట్ ఈస్ ద ఫాస్టెస్ట్ రన్నింగ్ యానిమల్ ఆన్ దిస్ ఎర్త్ కదా, ఇట్ కెన్ చేజ్ సో ఫాస్ట్. సో చాలా స్పీడ్గా వేగంగా పరిగెత్తగలిగే యానిమల్ చిరుతపులి కదా. చిరుతపులి యొక్క క్వాలిటీ ఏంటంటే, అది అటాక్ ఇవ్వడానికి ముందు 4 అడుగులు వెనక్కి నడిచి మళ్ళీ ముందుకు నడుస్తుంది. అంటే ఎంత వెనక్కి నడిచిందో అంత స్ట్రాంగ్గా అటాక్ ఇవ్వబోతుందని అర్థం. ఇట్ కెన్ లీప్ అంటే లాంగ్గా జంప్ చేయగలదు. అండ్ నెక్స్ట్ యానిమల్ ఇస్ ఎలుగుబంటి, రైట్? ఫోర్త్ స్టాంజా బేర్ గురించి మాట్లాడుతున్నారు. బేర్ ఏమన్నారు అంటే, అది వచ్చి మనల్ని కరుచుకొని మనం అంటే ప్రేమ ఉన్నట్టుగా నటిస్తుంది, కానీ యాక్చువల్లీ అది దానికి కావాల్సింది ఉడుకు రక్తం, వామ్ బ్లడ్ కావాలి. అదే చనిపోయిన యానిమల్ అయితే రక్తం చల్లబడుద్ది కదా, అదే బ్రతికున్న దాంట్లో ఉడుకు రక్తం ఉంటుంది. కాబట్టి దానికి కావాల్సింది ఏంటి? ఉడుకు రక్తం. సో బతికున్న దాన్ని చంపి తింటుంది అది వచ్చి మన పోయిటరీ వైజ్ అయితే, కరుచుకున్నంత మాత్రాన మీరంటే ప్రేమ అనుకోవద్దు, మిమ్మల్ని చంపేసి తినేస్తుంది, అలా ఎక్కువగా గట్టిగా కరుచుకుంటూ ఉంటుంది ఇంకా అనేసి అంటున్నారు. ఆ తర్వాత స్టాంజాలో మీకు హైనా గురించి ఉంది. హైనా గురించి ఏంటబ్బా అని నేను కూడా వెతికాను. హైనా గురించి ఏంటి అంటే, దాని కేక నవ్వుతున్నట్టుగా ఉంటుందంట. నేను ఇంకా దాని మూతి వెడల్పుగా ఉంటుంది, అది స్మైల్ ఇస్తున్నట్టుగా కనబడుతుంది అనుకున్నా, కానీ యాక్చువల్లీ దాని కేక్ అది ఒకదానికొకటి కమ్యూనికేట్ అవ్వటానికి దానికి ఇచ్చే శబ్దము ఒక మనిషి నవ్వినట్టుగా ఉంటుందన్నమాట. అది ఆ కేక వింటేనే మనకేమనిపిస్తుంది, అరే నవ్వుతున్నాయి అనుకుంటాం మనం, కానీ నవ్వటం కాదు అది. అలాగే క్రొకడైల్, ముసలి, నీళ్ళల్లో ఉంటుంది, దాని కళ్ళల్లో నీళ్ళు కారుతున్నాయి అన్నట్టుగా అనిపిస్తుంది, కానీ చూస్తే అది నీళ్ళు కారడం కాదు, రైట్? అలా నమ్మి మోసపోవద్దు అంటున్నారు. ఇంకా లాస్ట్ పారాగ్రాఫ్ ఏముంది? ఊసరవిల్లు గురించి ఉంది. ఊసరవిల్లు ఏంటి? కలర్స్ మారుతుంటుంది, ఏ సర్ఫేస్ మీద ఉంటే ఆ సర్ఫేస్ కలర్స్లోకి వస్తుంది అది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. మరి ఒక్కసారి పోమ్ అంతా చూద్దాము. How to tell wild animals. If ever you should go by chance to jungles in the east, and if there should to you advance a large and tawny beast, if he roars at you as your dime,
యూ విల్ నో ఇట్ ఈస్ ద ఏషియన్ లయన్. ఇక్కడ ఏమన్నారు, పోయిటెస్ అందాం, ఆడామే కదా, పోయిటెస్ అందాం. పోయిటెస్ ఏమంటుంది అంటే, ఒకవేళ నువ్వు ఇలా ముందుకు వెళ్తూ ఉన్నావు, అడవిలో వెళ్తూ ఉన్నప్పుడు నువ్వు ముందుకు వెళ్ళే కొద్దీ ఏదన్నా ఒక యానిమల్ నీకు ఎదురుగా వస్తుంది, దగ్గరకు వస్తుందని నీకు అనిపించింది. అది కొంచెము గోధుమ రంగు అంటాం కదా, ఆరెంజ్ కలర్, రైట్? అది ఎల్లోయిష్ ఆరెంజ్లో నీకు కనపడితే దాని తోలు, అది రోర్ అంటున్నారు, గర్జిస్తుంది. ఒకవేళ అది గర్జిస్తుంది అని అంటే నువ్వు చచ్చిపోతున్నావు అని నీకు అర్థమవుతుంది. నీకు అర్థమైనప్పుడు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే అది ఏషియన్ లయన్ అంట. చచ్చిపోయేటోనికి అది ఏషియన్ లయనా ఇంకేదన్నా అవసరమా? కానీ మీరు అక్కడే అర్థం చేసుకోవాలి, పోయిటెస్ హాస్యాస్పదంగా ఉండేట్టుగా సీరియస్ ఇష్యూని ఎలాగ మనకి ప్రజెంట్ చేసింది అన్నది. నెక్స్ట్ స్టాంజా. ఆర్ ఇఫ్ సమ్ టైమ్ వెన్ రోమింగ్ రౌండ్ ఎ నోబుల్ వైల్డ్ బీస్ట్ గ్రీట్స్ యూ విత్ బ్లాక్ స్ట్రైప్స్ ఆన్ ఎ ఎల్లో గ్రౌండ్. ఇక్కడ ఎల్లో గ్రౌండ్ అంటే ఆడుకునే గ్రౌండ్ కాదు, ఎల్లో గ్రౌండ్ అంటే ఎల్లో స్కిన్ అన్నమాట. దాని ఎల్లో స్కిన్ మీద మీకు బ్లాక్ స్ట్రైప్స్ కనపడి అది నిన్ను పలకరించడానికి వచ్చిందని నీకు అనిపిస్తే గుర్తుంచుకో, దాన్ని గమనించు. అది నిన్ను తింటుంది అంటేనే నిన్ను తినేసింది కాదు. ఇఫ్ హీ ఈట్స్ యూ, ప్రెజెంట్ టెన్స్లోనే ఉంది ఆ వర్బ్ ఈట్స్, రైట్? అది నిన్ను తింటుంది అని అంటేనే నీకు అర్థం కావాల్సిన రూల్ పొజిషన్ ఏంటంటే అది టైగరు. డిజర్న్ అంటున్నారు, ద బెంగాల్ టైగర్ టు డిజర్న్. ద బెంగాల్ టైగర్ టు డిజర్న్ అంటే ఐడెంటిఫై. నువ్వు గుర్తుపట్టాల్సింది ఏంటంటే, అది నేను తింటుంటే నువ్వేం గుర్తుపట్టేది? మళ్ళా అది తింటుంటే నువ్వు గుర్తుపట్టాల్సింది ఏంటంటే అది టైగర్ అంట, పులి అంట, బెంగాల్ టైగర్ అంట. ఏషియన్ లయన్, నువ్వు చచ్చిపోతున్నావు అంటే నువ్వు ఏషియన్ లయన్ అని అర్థం చేసుకోవాలంట. అది నిన్ను తింటుంది అంటే అది బెంగాల్ టైగర్ అని నువ్వు అర్థం చేసుకోవాలంట. సో ఇజంట్ ఇట్ హ్యూమరస్? హాస్యాస్పదంగా ఉందా లేదా? చచ్చిపోయేటోడు అది ఏందైతే ఏంది, కాకపోతే చచ్చిపోతున్నాడు అని అర్థమయ్యాక, రైట్? థర్డ్ స్టాంజాకి వెళ్తే, ఇఫ్ స్ట్రోలింగ్ ఫోర్త్ అంటే నువ్వు ఇంకా ముందుకు నడుస్తున్నావు అనుకో, నీకు ఏదన్నా బీస్ట్ వ్యూ నువ్వు చూసావు ఒక బీస్ట్ని, అది నీకేం అర్థం కావాలంటున్నారంటే నీకు మిరియాల్లాంటి మచ్చలు దాని తోలు మీద కనబడుతున్నాయి, అది ఎగిరెగిరి నీ మీద పడుతుంది, మళ్ళా పడుతుంది. నువ్వు ఎంత గట్టిగా అరిచినా, బాధపడుతూ అరిచినా కూడా అది నిన్ను పట్టించుకోకుండా మీద పడి కొరుకుతుందంటే అది చిరుతపులి అంటున్నారు, రైట్? ఈ 3 స్టాంజాస్లో మీరు చూసినట్లయితే రైమ్ స్కీమ్ అంటున్నారు, పోయటిక్ డివైజ్. ఇందులో మనకు కనపడుతున్న పోయటిక్ డివైజ్ రైమ్ స్కీమ్ అంటే చూడండి, ఫస్ట్ స్టాంజాలో ఛాన్స్ అని వచ్చింది లాస్ట్ వర్డ్, రైట్? తర్వాత ఛాన్స్, థర్డ్ లైన్లో అడ్వాన్స్, రైట్? సో ఏ అని పెట్టుకున్నా. తర్వాత ఈస్ట్ బీస్ట్ అన్నారు, బీ పెట్టుకున్నా. డైన్ లాయన్, సో అవి 2 సి అని పెట్టుకున్నాం. ఇప్పుడు సెకండ్ స్టాంజాలో చూస్తే లాస్ట్ వర్డ్ రౌండ్ గ్రౌండ్, థర్డ్ వర్స్లో గ్రౌండ్, రైట్? సెకండ్ లైన్లో యూ, ఫోర్త్ లైన్లో యూ, సో ఏబి. అండ్ ఫిఫ్త్ లైన్లో లర్న్, సిక్స్త్ లైన్లో డిజర్న్. ఎండింగ్ ఎలా ఉంది చూసారా, ఎంత రైమ్ అవుతుందో? సో సి. అదేవిధంగా వ్యూ యూ థర్డ్ స్టాంజాలో, పెప్పర్డ్ లెపర్డ్, సో బి. అండ్ లాస్ట్ 2 lines పెయిన్ అండ్ గెయిన్, అగైన్ పెయిన్ అగైన్, సో సి. ఇప్పుడు ఫోర్త్ స్టాంజాలో బేర్ గురించి చూస్తున్నాం. ఎలుకబండి యొక్క తత్వం చెప్పాను కదా, అది దగ్గరకు వచ్చి ప్రేమ ఉన్న దాని మాదిరి ఖర్చుకుంటుంది. ఎంత గట్టిగా ఖర్చుకుంటే బ్రతుకున్న మనిషి ఊపిరి ఆడకపోతే
పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. అదే బ్రతుకున్నారంటే అంత గట్టిగా కరుచుకుంటుంది. ఎంత గట్టిగా కరుచుకుంటుంది అంటే గుండె ఆగిపోతుంది అనమాట మనకి. అంత ఊపిరాడనంత గట్టిగా కరుచుకుంటుంది. సో ఇఫ్ వెన్ యు ఆర్ వాకింగ్ రౌండ్ యువర్ యార్డ్, నువ్వు ఖాళీ స్థలంలో తిరుగుతున్నప్పుడు, తోటలాగున్న ప్లేస్లో తిరుగుతున్నప్పుడు, యూ మీట్ అ క్రీచర్ దేర్ who hugs you very very hard. Be sure it is a bear. If you have any doubts, I guess he'll give you just one more caress. నిన్ను గట్టిగా ఖర్చుకుంటూ పోతుంది నీకేమన్నా డౌట్ ఉంటే. ఎంత అంటే నీకు ఊపిరాడకుండా నువ్వు చచ్చిపోయేంత గట్టిగా గరుచుకుంటుంది. ఇంకా చచ్చిపోయినాక ఇంకా అది బేర్ అయితే ఏంటి, ఇంకేమైతే ఏంటి. ఇక్కడ కూడా చూడండి, యార్డ్ హార్డ్ ఏ, దేర్ బేర్ బి, గెస్ కెరెస్ సి. సో రైమ్ స్కీమ్ ఇక్కడ కూడా ABCC, రైట్. కమింగ్ టు ఫిఫ్త్ స్టాంజాలో 2 యానిమల్స్ గురించి చెప్పారు. ఏంటి అంటే ఒకటేమో హైనా, రెండోదేమో ముసలి. ఇందాక మీకు వాటి గురించి కూడా చెప్పాను కదా. దాని వాయిస్ హహహ నవ్వినట్టుగా ఉంటుంది. సో హైనా నవ్వుతుంది అనుకొని నువ్వు ముందుకు పోయావు, అది నిన్ను చంపేస్తుంది. అదే ముసలి ఏడుస్తుందని దాని మీద కనికరం చూపావు, మోసపోయావు. వాట్ ఈస్ మెరీ స్మైల్స్కి, లేకపోతే ఇఫ్ దే వీప్ దే ఆర్ క్రొకొడైల్స్ అని నీకు అర్థమవుతుందని. ఇప్పుడు చూస్తున్నది ఊసరవిల్లు. అది ఏ సర్ఫేస్ మీద ఉంటే ఆ సర్ఫేస్ కలర్ తీసుకుంటుంది. సో ద ట్రూ కెమెలియన్ ఈజ్ స్మాల్, a lizard sort of thing. He hasn't any ears at all and not a single wing. ఆ చెట్ల మీదనే తిరుగుతుంది కానీ పక్షిలాగా, కానీ దానికి ఏమి రెక్కలు ఉండవు. ఇఫ్ దేర్ ఇస్ నథింగ్ ఆన్ ద ట్రీ, నువ్వు చూసి ఏం లేదులే అనుకునేవు. చెట్టు సర్ఫేస్ మీద ఎలాగ కలర్ ఉంటే ఆ కలర్లోకి టిస్ ద కెమెలియన్ యూ సీ. టిస్ అన్నారు, ఇట్ ఈస్ ద కెమెలియన్ యూ సీ. సో ఇక్కడ కూడా ఈ 5th స్టాంజా 6th స్టాంజాలో కూడా రైమ్ స్కీమ్ ఇస్ ABCC, right? Is that clear? So this is all about your how to tell wild animals. ఇందులో మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అఫ్కోర్స్ యువర్ టీచర్స్ విల్ గివ్ యూ దిస్ ఇన్ఫర్మేషన్. అదే కాకుండా వాట్ ఐ కెన్ హెల్ప్, హౌ ఐ కెన్ హెల్ప్ యూ, ఐఎమ్ హెల్పింగ్ యూ అవుట్. The style of this poem is humorous and the tone is casual, informal, playful, ironical. Ironical అంటే నవ్వు హాస్యాస్పదంగా ఉంటుంది, రైట్. సీరియస్గా చెప్పటము, హాస్యాస్పదంగా ఉన్న విషయాన్ని సీరియస్గా చెప్పడం, రైట్. థీమ్ ఇస్ ఐడెంటిఫికేషన్. నువ్వు ఎలా ఐడెంటిఫై చేయాలి ఒక్కొక్క జంతువుని గురించి అన్నది ఇందులో థీమ్, రైట్. పోయటిక్ డివైజెస్, ఇక్కడ వాడబడ్డ పోయటిక్ డివైజెస్ రైమ్ స్కీమ్, అలిటరేషన్, ఇన్వర్షన్, అసోనెన్స్ అండ్ ఎంజాబ్మెంట్. enjambment. And lastly, repetition. Rhyme scheme, I repeat everything. Rhyme scheme, poetic devices used here are rhyme scheme, alliteration, inversion, assonance, enjambment and repetition, right. మనము rhyme scheme అయితే చూసేసాం కదా. Poetic devices are the literary techniques or devices used by the poets to create rhyme enhancement to the meaning or intensify a mood or feeling of a poem, right. మళ్ళీ ఒకసారి చెప్తాను, నోట్ చేసుకోవచ్చు. Poetic devices are the literary techniques or devices used by the poets to create rhyme, enhance the meaning or intensify a mood or feeling of poem, right. ఇప్పుడు వరకు మీకు రైమ్ స్కీమ్ గురించి చెప్పాను కదా. నెక్స్ట్ చెప్పేది అలిటరేషన్, రైట్. అలిటరేషన్ గురించి చెప్తాను.
the stylistic literary device used by the poets for the occurrence of the same letter or sound at the beginning of adjacent or closely connected words. అంటే పక్కనే ఉండే వర్డ్స్ ఏవైతే సేమ్ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తాయో దాన్ని అలిటరేషన్ అంటున్నాము. ఫర్ సపోజ్ మనం చూసినట్లయితే ఇందులో సెకండ్ స్టాంజాలో రోమింగ్ రౌండ్, థర్డ్ స్టాంజాలో హీ హ్యాజ్, ఫోర్త్ స్టాంజాలో WHO హూ హగ్స్, హా సౌండ్ వచ్చింది, బీ బేర్. ఫిఫ్త్ స్టాంజాలో నావిస్ నాన్ ప్లస్ అండ్ టెల్ దస్, TEL టెల్, TELL టెల్, THUS దస్. ఇంకోటి సిక్స్త్ స్టాంజాలో హీ హ్యాజంట్. నెక్స్ట్ మనం కవర్ చేసేది ఇన్వర్షన్ అన్న పోయటిక్ డివైస్. అది మనకి ఫస్ట్ అండ్ సెకండ్ స్టాంజాలో మాత్రం కనపడింది. ఇన్వర్షన్ అన్నది ఏంటంటే సబ్జెక్టివ్ వర్బ్ ఆబ్జెక్ట్ అన్న స్ట్రక్చర్ జనరల్గా ఫాలో అయ్యేది కదా సెంటెన్స్లో. కానీ ఇక్కడ ఇన్వర్షన్లో ఏం జరిగిందంటే స్టాంజా 1లో థర్డ్ లైన్ చూస్తే ఇఫ్ దేర్ షుడ్ టు యూ అడ్వాన్స్ అన్నారు, షుడ్ టు యూ అడ్వాన్స్. కానీ యాక్చువల్ స్ట్రక్చర్ ఉండాల్సింది ఏంటి, షుడ్ అడ్వాన్స్ టు యూ. అండ్ సెకండ్ స్టాంజా సిక్స్త్ లైన్లో ద బెంగాల్ టైగర్ టు డిజర్న్ అన్నారు. యాక్చువల్లీ రావాల్సిన స్ట్రక్చర్ టు డిజర్న్ ద బెంగాల్ టైగర్. ఓకే, నెక్స్ట్ పోయటిక్ డివైస్ ఏంటంటే అజోనెన్స్. ఈ అజోనెన్స్ అన్నది మనము స్టాంజా 1లో ఫస్ట్ లైన్లో చూస్తున్నాం. యూ షుడ్ గో. స్టాంజా 1లో ఫస్ట్ లైన్ యూ షుడ్ గో, థర్డ్ లైన్ షుడ్ టు యూ, ఫిఫ్త్ లైన్ రోర్స్ యూ యాజ్ యువర్, సెకండ్ స్టాంజాలో ఆర్ రోమింగ్ రౌండ్. ఇక్కడ అంతా ఓ సౌండ్ సిలబుల్ స్ట్రెస్ అవుతుంది, చూసారో లేదో. yellow థర్డ్ లైన్ yellow ground. Stanza 3 first line strolling fourth you, right? Second line lo whose spots. Fourth line lo no leopard. So ఇక్కడ ఫస్ట్ స్టాంజా, సెకండ్ స్టాంజా, థర్డ్ స్టాంజా ఓ అన్న సౌండ్ స్ట్రెస్ అయింది. నెక్స్ట్ ఫోర్త్ స్టాంజాలో ఈ సౌండ్ వస్తుంది, సెకండ్ లైన్, ఫోర్త్ స్టాంజా సెకండ్ లైన్ మీట్ creature, right? Okay, next poetic device used in this poetry work is enjambment. Mean to say punctuation marks ఎక్కడ వాడాలో అక్కడ వాడకుండా దాన్ని కంటిన్యూయస్ సెంటెన్స్ లాగా చూపించడం. ఫస్ట్ స్టాంజాలో, ఫోర్త్ స్టాంజాలో అండ్ ఫిఫ్త్ స్టాంజాలో చూడొచ్చు మనం. ఫస్ట్ స్టాంజాలో యాజ్ యూ కెన్ సీ ఫస్ట్ లైన్ షుడ్ గో బై ఛాన్స్ టు జంగల్స్ ఇన్ ద ఈస్ట్. ఛాన్స్ తర్వాత కామా కానీ ఏమి ఇవ్వలేదు. ఆ స్టాంజాలో షుడ్ టు యూ అడ్వాన్స్ ఎ లార్జ్ అండ్ టైనీ బీస్ట్, అక్కడ కూడా కామా ఏమి ఇవ్వలేదు. సో పంక్చుయేషన్ మార్క్స్ లేకుండా కంటిన్యూయస్గా ఒకే సెంటెన్స్ లాగా కనిపించడం అన్నమాట. ఫోర్త్ స్టాంజాలో కూడా అది చూడొచ్చు, ఫిఫ్త్ స్టాంజాలో కూడా మనం చూడొచ్చు. ఫిఫ్త్ స్టాంజాలో కూడా క్లియర్గా కనపడుతుంది. ఫోర్త్ స్టాంజాలో
ఉంది, కాకపోతే కొంచెం చూడండి, మీరే చూస్తే మీరే అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఐ గెస్ హీల్ గివ్ యూ జస్ట్ వన్ మోర్ కెరెస్ అన్నారు. ఐ గెస్ తర్వాత ఏం పంక్చుయేషన్ లేదు, రైట్. అండ్ యాజ్ ఐ సెడ్, 5th స్టాంజాలో కూడా చూడొచ్చు. బీస్ ఆఫ్ ప్రే, నోవిస్ మైట్, నాన్ ప్లస్ వరకు కంటిన్యూయేషన్ లాగా చూపించేశారు. అండ్ లాస్ట్ పోయటిక్ డివైస్ ఇస్ రెప్యుటేషన్ అన్నది లాస్ట్ పోయటిక్ డివైస్. అది మీకు 3rd స్టాంజాలో లెప్ అండ్ లెప్ లాస్ట్ లైన్, lep and this is all about your how to tell wild animals by Carolyn, what's her name, Carolyn Wells. Bye and kindly subscribe to my channel Amma Badilo Nerchukundam. Bye.